Hi everyone, welcome to Suman TV. This is Ammaji. In today's video, we are going to learn about basics of exponents. అసలు ఎక్స్పోనెంట్స్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాము, ఎక్కడ ఉపయోగపడతాయి, ఎందుకు చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మీకు చాలా పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయనుకోండి, వాటిని మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ, అంటే పెద్ద నెంబర్లు అంటే థౌజండ్స్లోనూ 10,000 ల్యాక్స్లో కూడా కాదు, 150 మిలియన్స్ ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు వాటిని చక్కగా చాలా ఈజీగా చేయడానికి మీకు ఈ ఎక్స్పోనెంట్స్ యూజ్ అవుతాయి. అలాగే చాలా చిన్న చిన్న వాల్యూస్ని మెన్షన్, అంటే పెద్ద వాల్యూస్ని మెన్షన్ చేయడానికి, అలాగే చాలా చిన్న వాల్యూస్ని మెన్షన్ చేయడానికి కూడా ఈ ఎక్స్పోనెంట్స్ బాగా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే అవి కొన్ని మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి రెండు కూడా. వాటిని మెన్షన్ చేయాలి అంటే మీరు చాలా పెద్ద నెంబర్లు అవి. సో కానీ చాలా ఈజీగా, చాలా త్వరగా రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ కూడా లేకుండా మనం వాటిని రాయాలి అంటే ఈ ఎక్స్పోనెంట్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే మీరు హయ్యర్ గ్రేడ్స్కి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పార్టికల్స్, అంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ఇలాంటి చిన్న చిన్న పార్టికల్స్కి చాలా వెయిట్ తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అలాంటి వాటిని కూడా మనం చక్కగా ఈజీగా సింపుల్ వేలో రాసేయడానికి కూడా మనకి ఎక్స్పోనెంట్స్ యూజ్ అవుతాయి. సో పెద్ద నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలన్నా, చాలా చిన్న నెంబర్స్ని కూడా మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలన్నా కూడా మనకి ఎక్స్పోనెంట్స్ బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ ఎక్స్పోనెంట్స్ బేసిక్స్ నేర్చుకునేప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ అసలు ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎక్స్పోనెంట్స్ కానీ లేకపోతే మీకు ఇంటిసెస్ కానీ పవర్స్ అన్న ఈ మూడాటికి నేమ్ ఒకటే అన్నమాట. సో ఎక్స్పోనెంట్స్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ సేమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 2 × 2 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ 2ని ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేశాను, నేను 4 టైమ్స్ చేశాను కదా. సో దీన్ని నేను ఒక షార్ట్ ఫామ్లో రాయొచ్చు అనమాట. అదేంటి అంటే, నేను మల్టిప్లికేషన్ చేసింది 2నే కాబట్టి 2 రాసాయి. ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేశాను, 1 2 3 4 టైమ్స్ మల్టిప్లికేషన్ చేశాను 2ని కాబట్టి ఇక్కడ 4 రాయాలి. ఓకే, దీన్ని ఏమంటాం అంటే ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ అంటాం. అయితే ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్లో మీకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటది? ఒకటి 2, ఇంకొకటి 4. ఇవే కదా మీకున్న 2 పార్ట్స్. సో అయితే ఇక్కడ ఈ 2ని ఏమంటాం అంటే బేస్ అంటాం అన్నమాట. ఈ 2ని ఏమంటాం? బేస్ అంటే ఏంటంటే ఏ నెంబర్నైతే మీరు రిపీట్ చేస్తున్నారో దాన్ని బేస్ అంటాం. అలాగే పైన రాసాను చూడండి, 4ని పక్కన రాయలేదు, బీ కాషియస్ విత్ దిస్. ఓకే, 4ని ఎక్కడ రాసాము? పైన రాసాము. దీన్ని ఏమంటాం అంటే ఎక్స్పోనెంట్ అంటాం. ఎక్స్పోనెంట్ అనొచ్చు, లేకపోతే ఇండెక్స్ అనొచ్చు, లేకపోతే పవర్ అని కూడా అనొచ్చు. ఈ మూడాటిలో ఏదైనా సరే అనొచ్చు. ఓకే, సో ఈ మొత్తాన్ని, ఈ 2^4ని మనం ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటాం అన్నమాట. అయితే మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. అదేంటి అంటే 2^4 అన్నప్పుడు ఈ పవర్ యాక్చువల్గా దీన్ని ఎలా చదువుతాము అంటే 2 రైజ్ టు ద పవర్ 4. 2^4ని 2 రైజ్ టు ద పవర్ 4 అని చెప్పి చదువుతాము. అయితే ఇది రాసేటప్పుడు ఇలా 2^4 ఉన్నప్పుడు ఈ 4ని ఎన్నిసార్లు అయితే మనం ఆ 2ని మల్టిప్లై చేసామో ఆ నెంబర్ని పైన రాసేటప్పుడు పైన మాత్రమే రాయాలి. ఇది జాగ్రత్తగా గమనించండి. దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా 2 × 2 అంటే 4, 4 × 2 అంటే 8, 8 × 2 అంటే 16. అంటే 2^4 వాల్యూ ఎంత మీకు? 16 అనమాట. మీరు ఈ పవర్ పైన 4 రాయకుండా పక్కన రాశారనుకోండి, అదేమైపోతుంది మీకు? 24 అయిపోతుంది. సో 24 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2^4. బోత్ ఆర్ నాట్ సేమ్. So that's the reason
వైల్ రైటింగ్ బీ కాషియస్ విత్ దిస్. ఓకే, పవర్ అంటే ఇలా పైకి మాత్రమే రాయాలి, ఇలా పక్కకి రాయకూడదు. ఓకే, నెక్స్ట్ దీని రిలేటెడ్గా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ -3 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అన్నాం అనుకోండి. అంటే -3ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాల్సి వస్తుంది? 3 టైమ్స్ మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అంటే -3 ఇంటూ -3 ఇంటూ -3 అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది దీని మీనింగ్. సో -3 ఇంటూ -3 ఇంటూ -3, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27. సో దీని వాల్యూ ఏమవుతుంది? -3 హోల్ పవర్ 3 అంటే -27 అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇందాక నేను తీసుకున్నప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 2 పవర్ 4 తీసుకున్నాను. అంటే మీకు ఇక్కడ బేస్ చూస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -3 ఉంది, ఇక్కడ చూస్తే 2 ఉంది. అంటే ఒక చోట నెగిటివ్ నెంబర్ ఉంది బేస్, ఇంకొక చోట పాజిటివ్ నెంబర్ ఉంది. ఓకే, నెగిటివ్ నెంబరు పాజిటివ్ నెంబర్ మాత్రమేనా, ఇంకేమన్నా కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఏంటంటే రేషనల్ నెంబర్స్ కూడా మీరు బేస్ కింద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/3 తీసుకున్నాను. 2/3 హోల్ పవర్ 2 అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటి అంటే 2/3 ఇంటూ 2/3. ఓకే, 2 రేషనల్ నెంబర్స్, 2/3 ఇంటూ 2/3. సో 2/3 ఇంటూ 2/3 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 కదా, బై 3 ఇంటూ 3 అనమాట. 2 ఇంటూ 2 అంటే వాల్యూ ఎంత? 4. 3 ఇంటూ 3 అంటే వాల్యూ 9. ఈ రకంగా బేసెస్ మీకు పాజిటివ్ నెంబర్ ఉన్నా, నెగిటివ్ నెంబర్ ఉన్నా, రేషనల్ నెంబర్ ఉన్నా కూడా మనం చేయొచ్చు. అయితే నెక్స్ట్ ఇంకొక డౌట్ రావచ్చు, మ్యామ్ బేసెస్ గురించి చెప్పారు, బాగానే ఉంది, మరి ఈ ఎక్స్పోనెంట్స్ సంగతి ఏంటి? ఎక్స్పోనెంట్స్ మనం తీసుకున్న ప్రతి ఎక్స్పోనెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఏమున్నాయి? అన్నీ పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి. అయితే అన్నీ పాజిటివ్ నెంబర్సే కాదు, మనం నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, అలాగే రేషనల్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. అవి నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీంట్లో ఇక్కడ చూడండి, 2 పవర్ -3 ద హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఉందనుకోండి. ఇది ఎంత వస్తుంది? -2 ఇంటూ -2 ఇంటూ -2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8. -2 హోల్ పవర్ 4 ఉందనుకోండి. అప్పుడు ఏం రాసుకోవచ్చు? -2 ఇంటూ -2. ఎన్నిసార్లు రాసుకోవాలి -2ని? 4 టైమ్స్ రాసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16. ఓకే, సో ఇలా ఈ రకంగా ఎక్స్పోనెంట్స్ మనం బేసిక్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకుందాం.